పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే ట్రెండింగ్. అక్కడ తమిళనాడులో దళపతి విజయ్ కేవలం కేవలం 2 ఏళ్లలో పార్టీ పెట్టి సీఎం కుర్చీ కొట్టేశాడు. కానీ ఇక్కడ మన కళ్యాణ్ అన్నయ్య కథ ఏంటి అంటే 14 ఏళ్ల నుంచి నేను సీఎం అవుతా, పవర్ లోకి వస్తా అని డైలాగులు కొడుతూనే ఉన్నాడు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విజయ్ గెలిచాక మన అన్నయ్య ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి జనాలు తలలు పట్టుకున్నారు. నిజానికి మన కళ్యాణ్ అన్నయ్య, మన పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య ఆ స్టేజ్ మీద ఏం స్పీచ్ ఇచ్చాడు, ఏమని గప్పాలు కొట్టాడు అనేటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక దాని కుళ్ళుతోటి ఏమని మాట్లాడాడు అంటే, ఊర్లో పెళ్లిళ్లకు ఏదో అడావిడి అంటారు కదా అంటూ చాలా చులకనగా మాట్లాడాడు. అంటే ఒక స్టార్ హీరో గ్రౌండ్ లెవెల్లో కష్టపడి సీఎం అయితే దాన్ని ఈయన పెళ్లి అడావిడిలా కనిపిస్తుందా అని చెప్పి జనాలు సూటిగా అడుగుతున్నారు. పైగా ఇంకో వింత సాకు, ఏపీ పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు అంట. ఇదంతా చూసి జనాలు అందరూ ఏమంటున్నారంటే, చేతగాని వాడే ఇలాంటి పనికిరాని సాకులు వెతుక్కుంటాడు అని చెప్పి ఓపెన్ గా నవ్వుకుంటున్నారు చాలా మంది. అండ్ ఇక నిజంగా మాట్లాడుకోవాలంటే మన విజయ్ దళపతి పవన్ కళ్యాణ్ అన్నయ్య కంటే చాలా వయసులో చిన్నవాడు. విజయ్ క్లీన్ పాలిటిక్స్ తో ఎలాంటి బిల్డప్లు లేకుండా కేవలం 2 ఏళ్లలో పవర్ లోకి వచ్చి చూపించాడు. సినిమా ఇమేజ్ ని ఓట్లుగా ఎలా మార్చాలో విజయ్ ని చూసి నేర్చుకో కళ్యాణ్ అన్నయ్య. అంతేకాని నేను పుస్తకాలు చదివాను, నాకు అన్ని తెలుసు, నేను పోరంబోకుని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకు, ఇకనైనా ఆపే అని చెప్పి జనాలు అంటున్నారు. అదే విధంగా వచ్చే ఎన్నికలలో జనాలు అస్సలు నమ్మరు. నువ్వు ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడితే చేత తనాన్ని పక్కన పెట్టి విజయ్ ని చూసి పద్ధతి నేర్చుకో అని చెప్పి ఈ విధంగా అయితే జనాలైతే అంటున్నారన్నమాట. వాటికైనా సామెతలు చెప్పడం ఆపి గ్రౌండ్ లోకి వచ్చి పనిచేయి అన్నయ్య, లేదంటే చరిత్రలో కేవలం పార్టీ పెట్టాడు కానీ గెలవలేకపోయాడు అనే లీడర్ గానే మిగిలిపోతావు. చేతనైతే విజయ్ లాగా గెలిచి చూపించు, లేదంటే సైలెంట్ గా ఉండు అని చెప్పి ఈ విధంగా అయితే చాలా మంది అయితే అంటున్నారన్నమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో బోలెడన్ని అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.